హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కలియా ప్రిపరేషన్ అయితే చూపించబోతున్నానండి. దానికోసం శనగపప్పుని గంట సేపు నానబెట్టుకొని, ఉడికించుకొని, మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత 2 ఉల్లిపాయలు, సొరకాయ ముక్క, టమోటా, పచ్చిమిర్చి, వంకాయని రెడీ ఒక బాండీలో నూనె తీసుకొని లవంగా, చెక్క, యాలుకలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత టమోటా, కొత్తిమీర, పుదీనా, సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని సొరకాయ మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయ మగ్గుతున్న టైంలో మనం చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని పిండుకొని దాన్ని కలుపుకోవాలి. దాని తర్వాత మనము శనగపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొబ్బరి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మనము చిక్కదనానికి సరిపడా నీళ్లు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్